విరోధులు కదా. ఐగుప్తీయులు ఎప్పుడు కూడా ఇశ్రాయేలీల మీద యుద్ధాలు చేసేవారు కదా. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తులో ఉన్న ఫరో రథానికి కట్టిన గుర్రాలకి ఎందుకు పోలుస్తాడంటే, ఐగుప్తులో ఉన్న గుర్రాలు యుద్ధ నైపుణ్యత కలిగినటువంటివి. ఐగుప్తులో ఉన్న రథాలు చాలా పటిష్టమైనటువంటివి. సొలొమోను రాజుగారి కాలంలో ఐగుప్తు నుండి చాలా గుర్రాలు కొనుగోలు చేశాడు. ఆయన రథాలను కూడా కొనుగోలు చేశాడు. ఎందుకంటే వాటికి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. యుద్ధం విషయంలో చక్కటి నైపుణ్యత కలిగినటువంటివి. అందుకు ఆ యొక్క సొలొమోను గారు ఆ గుర్రాలను కొనుగోలు చేశాడని వాక్యము సెలవిస్తారు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చదువుకున్నట్లయితే గుర్రం విషయంలో మనం ఆలోచన చేస్తే చూడండి, ఒక మాట చెప్తాను. గుర్రాన్ని రథానికి కట్టినప్పుడు ఏం చేస్తారంటే దానికి 2 కళ్ళకు గంతలు కడతారు. మీకు ఎంతమందికి తెలుసు గుర్రానికి గంతలు కడతారనేది? ఎంతమందికి తెలుసు? హల్లెలూయా. 2 కళ్ళకు గంతలు కడతారు. ఎద్దులు కూడా వ్యవసాయం చేస్తాయి కదా, వాటికి ఎందుకు గంతలు కట్టరు? గాడిదలు కూడా బరువు మోసుకుంటూ పోతాయి కదా, వాటికి ఎందుకు గంతలు కట్టరు? ఎడారిలో ఒంటె ప్రయాణమైపోతుంది కదా, వాటికి ఎందుకు గంతలు కట్టరు? దయచేసి గమనించాలి. గుర్రము కళ్ళు తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఎదురుగా గుర్రానికి ఏదైనా బండి వస్తే అది ఏం చేస్తుంది? ఈ కంటితో చూస్తుంది, ఆ కంటితో చూస్తుంది. 2 కళ్ళతో చూసి ఎక్కడ పోవాలనో దిక్కు తెలియక పైన ఎక్కునని కింద పడదోసేస్తుంది. దిక్కు తెలియక ఇష్టం వచ్చినట్టు పరిగెడతారు. అందుకని రౌతు ఏం చేస్తాడంటే దాని కళ్ళకు గంతలు కడతాడు. సంఘాన్ని దేవుడు ఫరో రథమునకు కట్టబడిన గుర్రానికి ఎందుకు పోల్చాడంటే, సంఘమా, నువ్వు లోకంలో ఉన్నావు, అటు ఇటు చూడకూడదు, నా వైపే నువ్వు చూడాలి. నా వైపు చూడాలంటే నీ కళ్ళకు గంతలు ఉండాలి అని ప్రభు చెప్తాడు. సార్, నన్ను గమనించాల్సింది, నీ కళ్ళకేముండాలి? గంతలు ఉండాలి. ఒక రోజున యోసేపు ఐగుప్తు దేశంలో ఆ పోతిఫర్ ఇంట బానిసగా ఉండేటప్పుడు ఆమె వచ్చి అంటుంది, యోసేపు, నాతో నీవు సహవాసం చేయి. ఆయన అంటాడు, క్షమించండి, నా యజమాని ఇంట్లో ఉన్నవన్నీ నాకు అప్పగించాడు, మిమ్మల్ని తప్ప మీరు మా యజమానురాలు, ఆ రీతిగా మాట్లాడకూడదని. ఆమె అంటుంది, నా గది ఇది, నా గదిలోనికి ఎవరు రారు, ఎవరు చూడరు కూడాను. అంటే ఆయన అన్నాడు, అమ్మగారు, ఇక్కడ ఎవరు చూడరని మీరంటారు, నేను నమ్ముకున్న దేవుడైన యెహోవా సర్వాంతర్యామి, ఆయన ప్రతిదీ ఆయన కనుదృష్టిలో ఉంది, ఆయన చూస్తున్నాడు, దేవుడు నన్ను చూస్తున్నాడు అని యోసేపుకి ఆ శోధన వచ్చినప్పుడు ఆయన జారి పడిపోలేదు. ఆయన కళ్ళకు గంతలు కట్టుకున్నాడు. దయచేసి గమనించాల్సింది, దేవుని వాక్యం ఆ రీతిగా సెలవిస్తారు. ఎన్నో పర్యాయాలు మన జీవితంలో కళ్ళకు గంతలు లేక జారిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం. దావీదు భక్తుడు కూడా ఒకరోజు రబ్బాలో యుద్ధం జరుగుతూ ఉంది. రబ్బా అనే మాటకు గొప్ప యుద్ధము అని అర్థం. దావీదు నిజంగానే ఆ యుద్ధంలో ఉండాలి. ఆయనతో పాటు ఉన్న సైన్యాధిపతులు సైన్యమంతా వెళ్ళి రబ్బాలు యుద్ధం చేస్తూ ఉన్నారు. దావీదు గారు ఆ రోజంతా పడుకొని నిద్రపోయాడు. సాయంకాలాన్ని లేచి ఆ మేడ మీద నుండి చూస్తే ఒక తల్లి స్నానం చేసుకుంటూ ఉంది. ఆమెను చూసి తన పనివాణ్ణి పిలిచి ఆమెను తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు. ఆమెతో తప్పు చేశాడు. ఆమె ఎవరంటే తన దగ్గర మంచి సైనికుడు ఉరియా ఆయన భార్య. తరువాత తెలిసాది. దావీదు పశ్చాత్తాపడ్డాడు, సంతాపడ్డాడు. అయినా ప్రయోజనం లేదు. ఆ తల్లి గర్భవతి అయ్యాది. ఆ కారణాన దావీదు
ఉరియాని చంపించవలసి వచ్చారు. యుద్ధం అంటే 1 రోజు 2 రోజులు కాదు. మీరు ఎరుగుదురు, ఉక్రెయిన్కి రష్యాకి దరిదాపు సంవత్సరాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఇస్రాయేల్కి గాజాకు, ఇస్రాయేల్కి పాలస్తీనాకి చాలా రోజుల నుండి జరుగుతూ ఉంది. ఆ రోజుల్లో కూడా యుద్ధం అలాగ జరిగేది. యుద్ధానికి వెళ్ళిన ఉరియా భార్య గర్భవతి అయింది అంటే ఆమె తప్పు చేసిందనే కదా. అందుకు ఆ తప్పు విషయమై తప్పించటానికి ఆమె భర్తను కూడా చంపించాడు ఆయన. దావీదు కళ్ళకు గంతలు లేకపోయాయి, భక్తిపరుడే, కానీ ఆయన కళ్ళకు గంతలు లేకపోయాయి. దయచేసి గమనించాలి. ఎలీషా ప్రవక్త దగ్గరికి నయమాను వచ్చాడు. వచ్చి యోర్దానులో 7 పర్యాయాలు మునగమని చెప్తే కుష్టు బాగైపోయాది. ఆయన చాలా సొమ్ము తీసుకొచ్చి అన్నాడు. ఏమన్నాడంటే 20 మణుగుల వెండి, 1,20,000 రూపాయలు ఖరీదు చేసే బంగారము, 10 దుస్తులు తీసుకొచ్చి ప్రవక్త దగ్గర పెట్టాడు. సారీ, నాకేం వద్దని చెప్పాడు. ఆయన దగ్గర పనిచేసే గెహాజీ వెళ్ళి ప్రవక్త చెప్పాడండి, దయచేసి కొంత వెండి ఇమ్మని అడిగితే ఆయన వెండిని దుస్తులు ఇచ్చాడు. ఆయన ఇంటికి తీసుకొచ్చాడు. గెహాజీ కళ్ళకు గంతలు లేవు, ఎలీషా ప్రవక్త కళ్ళకు గంతలు ఉన్నాయి. అనేక పర్యాయాలు మన జీవితంలో కళ్ళకు గంతలు అవసరం. డబ్బు విషయం కానీ, స్త్రీ విషయం కానీ, మరొక విషయం కానీ మనం ఎప్పుడు కూడా ఇటు అటు చూడకుండా ప్రభు వైపే చూడాలి. అపోస్తుడైన పౌలు చెప్పాడు, నేను గురి యొద్దకు పరిగెత్తు ఉన్నాను, నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని, నా పరుగును నేను తుదముట్టించాను, ఇక మీదట నాకు జీవకిరీటం ఉంది అని చెప్పాడు. అంటే నువ్వు పరిగెత్తే ఈ పరుగు పందెంలో నీ విశ్వాసాన్ని పాడు చేసేవి చాలా నీకు తటస్థపడుతూ ఉంటాయి. దేవుని నుండి నిన్ను దూరం చేసేవి చాలా నీకు తటస్థపడుతూ ఉంటాయి. నువ్వు చేయాల్సింది ఏమిటంటే విశ్వాసాన్ని కాపాడుకోవాలి, నీ కళ్ళకు గంతలు కట్టుకోవాలి. దయచేసి ధనం, తరువాత స్త్రీ, తరువాత పేరు ప్రఖ్యాతులు, గర్వం, లేకపోతే ఇంకా చాలా యవన బిడ్డలకు చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. దయచేసి ఎప్పుడు కూడా ప్రభు బిడ్డలు తమ కళ్ళకు గంతలు కట్టుకుంటే ఇటు అటు తిరిగే గుర్రపు కళ్ళు కాకుండా ఆ కళ్ళకు ఏకదృష్టి కలగటానికి గంతలు కడతారు దేవుని బిడ్డలు. అందుకని ప్రభు అంటాడు, మీరు ఎలాగ ఉండాలంటే గంతలు కట్టిన ఐగుప్తు గుర్రములాగా ఉండాలి. ఐగుప్తు గుర్రము బలిష్టమైంది, మీరు కూడా బలవంతులుగా ఉండాలి. నా మందిరానికి వచ్చారు, మీరు బలవంతులుగా ఉండాలి. నా మందిరానికి వచ్చారు, ప్రభావం కలిగిన వారుగా ఉండాలి. ఐగుప్తు రథాల యొక్క బలం ఎంత అంటే చూడండి, ఇజ్రాయేలీలు బయలుదేరి 3 మాసాలు అయ్యాది. వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు. ఇప్పుడు 600 రథాలతో ఐగుప్తీయులు వారిని తరుముకుంటూ వచ్చారు. ఇప్పుడు జరిగింది ఏమిటంటే వారు ప్రార్థన చేశారు, మోషే ప్రార్థన చేశారు. దేవుడు ఆ మేఘస్తంభంలో నుండి, అగ్నిమయమైన మేఘస్తంభంలో నుండి ఆయన ముందుకు నడిపిస్తూ ఉన్న ఆయన వెనకొస్తున్న శత్రువులను చూశాడు. బైబిల్లో ఆ రీతిగా రాయబడి ఉంది. ఆ శత్రువుల్ని చూసినప్పుడు ఐగుప్తీయుల రథ చక్రములు ఊడెను అని ఉంది. చక్రం ఊడితే ఒక ప్రక్క చక్రము, ఇంకొక ప్రక్కన ఇరుసు, దాన్ని లాగడము చాలా కష్టం. అయినా ఐగుప్తు రథాలు ఆ ముందు వెళుతున్న వారిని కలుసుకోవాలని బహుబలంగా లాగుతూ ఉన్నాయి. మన జీవితంలో కూడా కనాను ప్రయాణంలో ఎన్నో కష్టాలు రావచ్చు, పరలోక ప్రయాణంలో ఇబ్బందులు కలగచ్చు. అయినా మన ప్రయాణం ఆగకూడదు. నెమ్మదిగా ప్రభు వైపు చూస్తూ ప్రభు ఇచ్చే బలమును బట్టి ముందుకు నడుస్తూ ఉండాలి. ఏ పరిస్థితుల్లో కూడా మనము బలహీనులు కాకూడదు.